వివరాలకు వెళ్దాం. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రూప్ 2 పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేయలేదు. గ్రూప్ 2 వాయిదాపై చంద్రబాబు ప్రభుత్వం డ్రామాలాడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామా నడిపిస్తోంది. పరీక్ష నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీపీఎస్సీ ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేందర్. రేపటి పరీక్ష ఉందా లేదా? ఏపీపీఎస్సీ ఒక పక్క ఆదేశాలు ఇచ్చింది, మరొక వైపు ప్రభుత్వం లేఖ రాసింది. అసలు ఏం జరుగుతోంది? సురేందర్ చెప్పండి, ఏంటి జరుగుతోంది? రేపు ఎగ్జామ్ ఉన్నట్టా లేనట్టా? అన్ని జిల్లాలకి ఏపీపీఎస్సీ ఆదేశాలు పంపినట్టు ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ప్రభుత్వం ఏదో లేఖ రాసిందంటున్నారు. ఏం జరుగుతోంది? బిందు, ఏపీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ పైన అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులు రేపు ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే ఒక సందిగ్ధతలు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం దీన్ని వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాసిన పరిస్థితి, దానికి ప్రతిగా ఏపీపీఎస్సీ కూడా లేఖ రాసినట్టయితే తెలుస్తుంది. రేపు యథావిధిగా ఎక్కడికెక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే 175 సెంటర్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. దాదాపు 92,250 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారంటూ ఇప్పటికే తెలిసిన పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా అభ్యర్థులు ఎవరైతే సూచనలు చేస్తున్నారో అభ్యర్థుల కోరిక మేరకు వాయిదా వేయాలంటూ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఈ లేఖని కూడా ఏపీపీఎస్సీ తిరిగి రిప్లై ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కాబట్టి ఎక్కడ కూడా ఎగ్జామ్స్ ఆపే పరిస్థితి లేదంటూ చెప్పినట్టు వార్తలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు ఇది ఒక రాజకీయ ఉద్దేశంతో ఏపీపీఎస్సీ మీద ఇటువంటి లేఖ రాశారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరొక పక్క అనేక చోట్ల ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ని వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. కార్యాలయం చూస్తే ఎగ్జాక్ట్లీ ఏదే ప్రభుత్వ కార్యాలయ టైం ఉంటాయో ఆ టైంకి ఏపీపీఎస్సీ కార్యాలయం కూడా క్లోజ్ అయింది. 6 గంటల నుంచి కూడా వాళ్ళ సిబ్బంది అంతా కూడా వెళ్లిపోయిన పరిస్థితి. రేపు యథావిధిగా ఎగ్జామ్ కొనసాగబోతుందంటూ ఇప్పటికే తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఏదైతే ఎగ్జామ్ కొనసాగుతుందని చెప్తున్నారో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ప్రభుత్వం లేఖ రాసింది కంటే ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ వాయిదా పడుతుందని అభ్యర్థులంతా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండో పక్క ఈ ఎగ్జామ్స్ వాయిదా వేయడానికి లేఖ రాయడంలో ప్రభుత్వం చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఓట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి పడే విధంగా చూడడం కోసం ఈ లేఖ రాశారనేది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క దీని మీద కోర్టుకెళ్లిన నేపథ్యంలో కోర్టు కూడా మార్చి 11వ తారీఖు వరకు కూడా దాన్ని వాయిదా వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం 10 గంటల నుంచి ఎగ్జామ్ కొనసాగబోతుంది. పేపర్ 1 10 నుంచి 12:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే యథావిధిగా జరగబోతున్నట్టయితే మాకు సమాచారం అందుతుంది. బిందు, సురేందర్, థ్యాంక్ యూ. సో